ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అధికార మందంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి పిచ్చోడి చేతికి రాయించినట్టుగా ఎమ్మెల్సీ కాగానే మరి పిచ్చి కుక్కల మరి ఎమ్మెల్సీ కవిత వారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి మరి కుక్క బిస్కెట్లకు ఆశపడి మరి ఎమ్మెల్సీ కవిత గారిపై ఆరోపణలు చేస్తే ఖబర్దార్, ఖచ్చితంగా మీ నాయకుడైనటువంటి కాంగ్రెస్ నాయకుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులో పెట్టిన కేసు లిక్కర్ కేసు ఒక ఫాల్స్ బోకస్ అని చెప్తున్నాడు. ఆ కేసులో మరి ఎటువంటి నిరాధార ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఎలాంటి సాక్ష్యం దొరకలేదని చెప్పేసి కూడా న్యాయమూర్తి మాట్లాడుతున్నాడు. అలాంటి విషయాలు తెలుసుకోకుండా మరి ఢిల్లీ నాయకులను పోయి శిక్షణ తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. వెంకట్, మీరు కవిత గారితో మాట్లాడే స్థాయి కాదు బ్రదర్. పిచ్చి కుక్కలకు మాట్లాడితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నావు అంటే 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక కవిత గారిపై ఆరోపణలు చేస్తే కనిపిస్తున్నది. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయమంటే అమలు చేయకపోగా మరి కవిత గారిపై నిరాధారణ చేయడం, ఒక మహిళ అయినటువంటి వ్యక్తి మీద నీలాంటి వ్యక్తి మాట్లాడడం కూడా ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో నీకు తగిన సాక్షి చెప్తారు. అదేవిధంగా నీ మిత్రపక్ష నాయకుడైనటువంటి సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు ఏమంటున్నాడు, రుణమాఫీ అనేది మాకు జరగలేదు, సగం మేరకు జరగలేని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మా దగ్గర కూడా రుణమాఫీ కాలే అని చెప్తున్నాడు. కళ్ళ గంత కట్టుకున్నావా, చోలు మూసుకుపోయినాయా, ఇవన్నీ మాట్లాడుతుంటే మరి అప్పుల విషయం మీద కూడా కరెక్ట్ తేటతనం చేస్తున్న కవిత గారిపై ఆరోపణ చేయడం అది సరైనటువంటి ఈ పద్ధతి కాదు. ఖచ్చితంగా ఒక మహిళ గుర్తుంచుకోవాలి. కవిత గారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖబర్దార్ వెంకట్, మరి ఊరుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త.